హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి డివోషనల్ అండి. అంటే నేను ఇంట్లో పారాయణం చేసుకున్న లాస్ట్ రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. గురు చరిత్ర అండి, దత్తపారాయణం చేశాను. సాయిబాబాకి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా అది చేయాలంట. అందుకని ఇది సెకండ్ టైము నేను పెట్టిన నైవేద్యాలు అన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చాలా చిన్న వీడియో అండి, మీకు బోరు కొట్టకుండా ఉంటుంది. ఫస్ట్ నేను చేసిన వంటలు దేవుడి కోసం అని చేసి చూద్దామండి. పులిహార, చింతపండు పులిహార అండి, చాలా మనకి ట్రెడిషనల్ కదండి. తర్వాత రైసు అన్నీ మూతలు పెట్టేసి ఉంచాను. పప్పు అండి, టమాటా పప్పు, దోసకాయ చట్నీ, టమాటా బంగాళదుంప కర్రీ. ఇవి ఏంది పూరీలు అనుకుంటున్నారా? పూరీ కాదండి, హల్వా పూరి గారె అండి. హల్వా పూరి ఎలా తయారు చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. దోసకాయ పచ్చడి చూడండి, దోసకాయ పచ్చడి పిల్లలు తినడానికని నేను ఇట్లా చేశానండి. ఎక్కువ ముక్కలు వేయకుండా అంతా గుజ్జులాగా వేసాను. చూడండి, ముక్కలు తక్కువగా ఉన్నాయి. పిల్లలు కొంతమంది తినరు కదా ముక్కలు ఎక్కువగా ఉంటే, అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశానండి. మా పిల్లలు తింటున్నారు, అందుకని ఇలా ఉందండి. చూడండి, ఇప్పుడు వాళ్ళకి అంత గ్రేవీగా కావాలి కదా, అందుకని అలా చేశాను. మిక్సీ వేసాను కొన్ని ముక్కలు. చాలా 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 అంటే చాలా తక్కువ ముక్కలు వేసానండి. అవి కూడా చాలా చిన్నవిగా. పిల్లలు ఎప్పుడైనా తినకపోతే మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను చేసిన పదార్థాలు వంటలన్నీ దేవుడికి నైవేద్యం కోసం కదండి, అందుకని ఇస్త్రాకులో పెట్టానండి నైవేద్యం పెట్టడానికని. ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. 2 తాంబూలాలు ఉన్నాయి కదా, ఆ 2 తాంబూలాల గురించి మీకు చెప్పాలండి. ఒకటి సాధువుకి ఇద్దామని పెట్టాను. ఎవరికైనా భోజనం పెడితే మంచిదన్నారని చెప్పి అది కూడా ప్రయత్నం చేస్తానండి. అది ఎలా పెడుతున్నాను అనేది కూడా మీకు చివరిలో చూపిస్తాను. ఈలోగా మీరు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారైతే సపోర్ట్ చేయండి, షేర్ చేసి కమెంట్ పెట్టండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు లైక్ చేస్తే నా వీడియో నలుగురు షేర్ అవుతుందండి, ఇంకా నలుగురు చూస్తారు. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఒక సాధువు పెట్టాలనుకున్నా, అందుకని ప్యాకింగ్ చేద్దాం అనుకున్నానండి. శివాలయం గుడి దగ్గర ఇద్దామని. అందుకని అన్నము, పప్పు, అది పచ్చడండి, పులిహార ఇలా అల్యూమినియం ఫాయిల్లో కట్టేశానండి. మా హల్వా పూరి గారె పక్కన పెట్టి గ్లాసులో పప్పు కూర పెట్టానండి. అట్లానే ఇంకొకటి ఏంటంటే కర్రీ కూడా పెట్టేసి దేవుడి దగ్గర 2 తాంబూలాలు ఉన్నాయన్నా కదండి, ఇంకొక తాంబూలం కూడా పెట్టుకొని ఒక ఇస్త్రాకు తీసుకొని మొత్తము సాధువుకి ఇద్దామని శివాలయం గుడికి తీసుకెళ్ళానండి. ఇంకొకటి ఉందండి, పెరుగు అండి, పెరుగు ప్యాకెట్ 10 రూపీస్ కొన్నానండి. ఆయన్నే దేవుడిగా తలుచుకొని ఇచ్చానండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.